నమస్కారం. వీక్లీ న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇక ముఖ్యాంశాలు. ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవం. జెండా వందనం చేసిన సీఎం కేసీఆర్. టీమ్ ఫర్ 4 ఔదార్యం. హైదరాబాద్ లో పేదల కడుపు నింపుతున్న వైనం. త్యాగాల ఫలమే ప్రత్యేక రాష్ట్రమన్న నేతలు. దంతాలపల్లి ఘనంగా ఆవిర్భావ దినోత్సవం. తరలింపునకు బ్రేక్. పుంగనూరులో గోవులను కాపాడిన గో సంరక్షణ దళ్. డీటెయిల్ చూస్తే హైదరాబాద్ లోని ప్రగతి భవన్ ప్రాంగణంలో తెలంగాణ అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మధుసూదనాచారి తదితరులు జెండా వందనం చేశారు. కార్యక్రమంలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे। गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे।
ఇక టీమ్ ఫర్ 4 ఔదార్యం చాటుకుంది. లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అన్నదానం చేసింది. 25 రోజులుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది. టీం సభ్యులే వంట చేసి పేదలకు అందజేశారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం 200 మందికి వెజ్ బిర్యానీ, చికెన్ రైస్, పెరుగు, తాగునీరు ఇచ్చారు. కార్యక్రమంలో నవీన్ కుమార్, విక్రమ్, శంకర్, సచిన్ మిశ్రా, అమృత్ తదితరులు పాల్గొన్నారు. దీనిలో కూడా ఉంది. సచిన్, టీమ్ ఫర్ పూర్ అని మేము గత 25 రోజుల నుంచి రోజు రేషన్ అయినా పంచడం జరిగింది. అన్నం పంచడం రోజు లేదు అయినా 200 మందికి తినిపిస్తున్నాము. హోటల్లో బంద్ ఉన్న సమయంలో ఎవరు బయట తినలేకపోతే వాళ్ళకి, రోడ్ల మీద ఉన్న పేదోళ్ళకి, వాళ్ళకి, ఆటో డ్రైవర్లకి, బస్ డ్రైవర్లకి, లారీ డ్రైవర్లు ఎవరు ఉన్నారో రోడ్ల మీద వాళ్ళకి ఫుడ్ సప్లై చేస్తున్నామన్న గత 25 డేస్ నుంచి. ఈరోజు 26th డే. రోజు ఒక కర్రీ, ఒక అన్నం, మజ్జిగ పెడుతున్నాం. పోలీసులకు కూడా మేము ఏమున్నా మజ్జిగలో అయినా, వాటర్ బాటిల్ అయినా అట్లాంటి సపోర్ట్లు చేస్తున్నాం. టీమ్ ఫర్ పూర్ అని మేము ఉన్నాము. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నామని కాకుండా మాకు బ్యాక్ సపోర్ట్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళతోటి గో సంరక్షణ దళ్ గోమాతలను అక్రమంగా తరలించే వారి ఆట కట్టించింది. పుంగనూరు నుంచి తమిళనాడుకు తరలిస్తున్న గోవులను పట్టుకుంది. పాలు తాగే దూడలను సైతం తుఫాన్ వాహనంలో ఉంచి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో గో సంరక్షణ దళ సభ్యులు వీరి గుట్టు రట్టు చేశారు. గోవు తల్లి లాంటిదని, ఇలా అక్రమంగా తరలించడం సరికాదని వారు పేర్కొన్నారు. ఈ భారతదేశంలో మనుషులకి అయితే విలువ లేదు, కానీ గోవులు కూడా విలువ లేదా? पानी सलामी के ఆవులు పట్టినాం రానా తిన్నది ఎంత అదే తెలుసు సార్. కమ్మికి పాలు తాగుతున్నారు అదే దాన్ని తిండి భారతదేశ పరంగా ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో పుంగనూరులో ఎక్కడ ఏం జరుగుతుందని నాకు తెలియదు. పసిబిడ్డలు గోవులను తీసుకుపోయేసి వధశాలకు తరలిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అనేసి మేము అడుగుతున్నాము. నేను గో సంరక్షణ దళ్ ఉపాధ్యక్షుడిగా నేను ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాను. ఎందుకు ఇది మరి ఇంతకు ముందు 2 సార్లు మేము పట్టేసిన తర్వాత ఎందుకనేసి అడిగిన తర్వాత లేదన్నా ఇంక మీద జరగదని చెప్పారు. కానీ ఇది మాత్రం చాలా దారుణమైన వ్యవస్థ. బిడ్డలు పాలిస్తున్నాయి. దాన్ని మనము బేస్ చేసుకునేసి మనకి గోవు అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అనేసి మనం తెలుసుకోవాలి. గోవు అమ్మ తర్వాత అమ్మ, పాలిచ్చి అమ్మ తర్వాత పాలిచ్చే అమ్మ గోవు. దాన్ని మనం గౌరవించాలని నేను చెప్తున్నాను. ఇంకొకసారి ఈ మారి పుంగనూరులో ఎక్కడైనా గోవులు పోయినాయంటే మాత్రం దీన్ని సహించే విషయం లేదనేసి గో సంరక్షణ దళ్ కేడర్ పరంగా, నేషనల్ పరంగా మేము తెలియజేస్తున్నాము. నా పేరు శ్రీనివాస్. అది రాచకొండ కమిషనర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అదనపు పోలీస్ కమిషనర్ జెండా ఎగరవేశారు. అనంతరం అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణ వాసులంతా క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. సెలబ్రేషన్స్ ఇక్కడ మన ఆఫీస్లో చేసుకున్నాం.
తెలంగాణ రాష్ట్రం మనకు ఆవిర్భవించడం ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణ వాదులు, తెలంగాణను ఎంతగా ప్రేమిస్తున్న వాళ్ళందరూ కోరుకున్న ఒక కోరిక నెరవేరడం జరిగింది. దీంట్లో తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పేసి కవులు చెప్పడం జరుగుతుంది. ఎంతోమంది సిద్ధాంతకర్తలు ఈ విషయంలో చాలా ఉత్సాహంతో ఆ రోజు పోరాటం చేస్తారు. విద్యార్థులు చేస్తారు, త్యాగాలు చేస్తారు, పోరాటాలు చేస్తారు. వీటన్నిటికీ మూలంగా మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఈ ఉద్యమం మూలంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. రాష్ట్రం సిద్ధించిన తర్వాత అభివృద్ధి పదంలో మన రాష్ట్రం వెళ్తుంది. ఒకప్పుడు మనకు ఉన్నటువంటి వనరులు సరిగా లేని ఒక రాష్ట్రం ఉన్నప్పుడు నీటి అవసరం ఉన్నటువంటి రాష్ట్రానికి సరైనటువంటి నీటి వనరులు ఏర్పడే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం మూలంగా చాలా సస్యశ్యామలంగా తెలంగాణ రాష్ట్రం అవతరించడానికి అవకాశం ఏర్పడింది. అంతేకాకుండా మనకు విద్యుత్ శక్తి అనేది చాలా ప్రాబ్లం ఉండేది. స్కేర్సిటీతో ఉన్నటువంటి ఒక రాష్ట్రం అవుతుందేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు సర్ప్లస్గా ఉండే విధంగా ఎక్కడ కూడా విద్యుత్ అంతరాయం లేకుండా రాష్ట్రం ముందుకెళ్తుంది. ఐటీ సెక్టర్లో కానీ వివిధ రంగాల్లో మల్టీనేషనల్ కంపెనీస్ కానీ మన రాష్ట్రంలో, మన హైదరాబాద్ నగరంలో ఇవి స్థాపించడం మూలంగా అభివృద్ధి పదంలో వెళ్తుంది. అంతేకాకుండా పోలీస్ పరంగా చూస్తే 9 కమిషనరేట్స్ను ఏర్పాటు చేసి ఒక ఆధునికమైనటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రూపొందించడం జరిగింది. ఇటువంటి తెలంగాణ రాష్ట్రంలో మనం అందరం పనిచేయడం ఒక గర్వకారణం. దీనికోసం అహర్నిశలు మనం పనిచేసి ఏ సిద్ధాంతం కోసమైతే, ఏ అవసరాల కోసమైతే తెలంగాణ ఏర్పడిందో ఆ తెలంగాణ కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. అందుకోసమే పట్టణంలోనూ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో మేయర్ దండు నీతు జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో శాసనసభ్యులు గణేష్ గుప్తా, డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ పట్టణ వాసులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ వాసుల కలలను సాకారం చేసిందన్నారు. దంతాలపల్లి మండలంలోనూ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ ఉమా జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణత్యాగం చేశారన్నారు. కార్యక్రమంలో ఎంపీఓ అఫ్సర్ పాషా, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు వేణు, ఎంపీటీసీలు రాధా, మధుకర్ రెడ్డి, వెంకన్న, ఏఈ నరసింహానాయక్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మన వీరులకు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహబూబ్నగర్ కలెక్టర్ కార్యాలయంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ, ఎంపీ శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే వెంకటేశ్వరరెడ్డి, కలెక్టర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. తొలుత జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో అమరవీరుల స్తూపానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉద్యమ నేతగా ఉద్యమంలో చురుకుగా పాల్గొనడమే కాకుండా పోరాటాన్ని అంతిమ దిశగా తీసుకెళ్ళినటువంటి మాన్యులు అన్నగారు శ్రీనివాస్ గౌడ్ గారు, మరి ఈరోజు మాన్య మంత్రివర్యులుగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాం. వారికి అదేవిధంగా జిల్లా ప్రజలందరికీ కూడా ఎంతో సంతోషదాయకం. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్కు పుష్పమాల అలంకరణ చేస్తున్నారు. అదేవిధంగా జాతిపితకు పుష్పమాల అలంకరణ చేస్తున్నారు. ఆ మహనీయుల బాటలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం పాటుపడుతూ మొదటి కాలంలోనే మహబూబ్నగర్ జిల్లాను ఉన్నత పదాల్లో నిలబెట్టినటువంటి మాన్యులు గౌరవ మంత్రివర్యులు, అదేవిధంగా వారి సహచరులందరూ కూడా బాబు తీసుకురండి. కలెక్టర్ సార్ వరంగల్ పట్టణంలోని అవతరణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ కలెక్టర్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. Come on, God! That's it, salute! Salami! Chug! Go team! Go team!
सम्मान घाट कंधे छस एक दो तीन एक सम्मान घाट बाजू छस एक दो तीन एक दो तीन श्रीमान सम्मान घाट समाप्त हुआ निष्क्रमण के लिए आज्ञा प्रदान करें सम्मान घाट कंधे छस एक दो तीन एक सम्मान घाट आई उड़ एक दो तीन कहने से బోడుపల్లిలోని టీఆర్ఎస్ కార్యాలయంలోనూ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ బోడుపల్లి శాఖ అధ్యక్షులు సంజీవరెడ్డి మాట్లాడుతూ దశాబ్దాల కాలం తర్వాత తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్దేనన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో మేయర్ బుచ్చిరెడ్డి, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. మాజీ జెడ్పీటీసీ మంద సంజీవరెడ్డి అన్న గారిని కోరుచున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ సంవత్సరంతో 7 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా మరి మనకందరూ తెలుసు గత పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ యావత్ ప్రపంచం కరోనాతోటి ఇబ్బంది పడుతున్న సందర్భంలో గౌరవ మా పార్టీ అధ్యక్షులు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, అదేవిధంగా మా మంత్రి మల్లారెడ్డి గారి ఆదేశానుసారం మరి సాధారణంగానే తెలంగాణ రాష్ట్ర ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పి కోవిడ్ నిబంధనలకు అనుకూలంగా మరి సింపుల్గా ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా పట్టణ మేయర్ శ్రావణ బుచ్చిరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవిగౌడ్ గారు, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కోఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మరి ఉద్యమకారులు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని విజయవంతం చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మనకు అందరూ తెలుసు మరి రాష్ట్రం ఏర్పడిన తర్వాత 7 సంవత్సరాల్లో ఎన్నో రంగాల్లో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న సందర్భంలో మరి గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ మరి కరోనాతో చాలా ఇబ్బంది పడుతున్న సందర్భం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోనూ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో సురేందర్రావు జెండాను ఆవిష్కరించారు. ఎంపీపీ జనగామ శరత్రావు ఎంపీడీఓ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. ఈ 2 కార్యక్రమాలకు నర్సయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆడనైతే ఏర్పిండి అక్కడ ఆదిలాబాద్ జిల్లాలోని తడోబా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో 2 పులులు నడి రోడ్డుపైకి వచ్చాయి. దీంతో వాహనదారులు బెంబేలెత్తారు. వాటిని గమనించిన కొంతమంది వెనుతిరిగి వెళ్లిపోయారు. ఆదిలాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది.
कुछ नहीं होता, चिल्लाओ मत, चिल्लाओ मत सिर्फ। भैया नहीं समझ नहीं अबे आगे जाओ चिल्लाओ मत क्या अंकल भैया रुको एक नंबर लगा, एक नंबर काट ला नहीं, दो चल वीडियो। हाँ चिल्लाओ मत। అనంతపురం జిల్లా బొమ్మెనహాల్ మండలం కొలగానపల్లిలో శ్రీకాంత్ అనే యువకుడు హత్యకు గురయ్యాడు. గ్రామ సమీపంలోని కల్లెంలో ధాన్యం బస్తాలను తూకం వేయడానికి వచ్చిన శ్రీకాంత్ను ప్రత్యర్థులు కాపుకాచి గొడ్డళ్లు వేటకొడవలతో దారుణంగా హత్య చేశారు. అమాలీలో అక్కడికి చేరుకునేలోగానే నిందితులు పరారయ్యారు. పాత కక్షల కారణంగా ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మాకెంత బాధ నేను వాళ్ళకి చెప్తాను ఇంకా లారీ దగ్గర గుడ్ల తూకాలు పోయింటిని, అక్కడ కూర్చోంటిని. అమ్మాలిలో కూర్చోంటే అంతా మాట్లాడుకుంటా లారీ టైర్ కింద కూర్చోండ్రి. వాళ్ళు వెనక్కి ఇంకా వచ్చి గుడ్లు తీసుకొని నరికినారు సార్. నరికితేనే నేను చూసి ఇడిపించుకొని కూడా ఛాన్స్ లేకున్నట్లా అట్లా ఉండే వాళ్ళందరూ మిమ్మల్ని నరకుతామని చెప్పి మమ్మల్ని బెదిరించి తిప్పలాడినారు. తిప్పలాడి మమ్మల్ని పారెత్తాలకి అతను అంతా నరికేశారు సార్. ఊరోళ్ళే సార్ వాళ్ళు ముగ్గురు, ఇదే ఊరోళ్ళే. కులం వచ్చి అంత ఒకటే కులమే సార్, అంత కులమే. వాళ్ళు వీళ్ళు అన్నదమ్ములు బామర్లు అంత ఒకటే కులమే సార్. వాళ్ళు ముగ్గురు వచ్చి గొడ్డెందుతోనే నరికినారు సార్. అనేది లేదు, వాళ్ళకి వీళ్ళకి ఫ్యాక్టరీ ఏం లేదు, గొడవలు లేదు సార్. అప్పట్లోన సర్పంచ్ని కానీ వీళ్ళు కొట్టేటప్పుడు స్కూల్ దగ్గర వీళ్ళు చిన్న ఆయన పోయినాడు, పెద్దనాయన వాళ్ళ పెద్దనాయన కొడుకు పోయినాడు. వాళ్ళ పెద్దనాయన కొడుకుని వాళ్ళ పెద్దనాయన్ని కొట్టినారు. కొట్టిన తర్వాత కానీ వీళ్ళు ఊరికి కామన్గా ఉండరు, కామన్గా అయిపోయి అప్పుడు స్టేషన్ వరకు పోయి అంత సర్పంచ్ వాళ్ళు రాజా అయ్యి అన్ని రకాలు ఉండరు. ఇంకా అయిపోయింది మన పొద్దున్ని రాజా చేసుకున్నారు. తిరగాది అయిపోయిన తర్వాత ఉన్నాడు బైక్ ఆ పిల్లోడు 6 నెలలకి దాంట్లో అతను చనిపోవడం జరిగింది. దీని మీద వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద రిజిస్టర్ చేసినాము. ఈ కేసు విచారణ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. విషయంతో జరిగిందని వీళ్ళకి ఇంతకుముందు ఒక 2 years దాకా ఏదో బైక్ యాక్సిడెంట్ విషయంలో గొడవలు ఉన్నాయి. తర్వాత శ్రీకాంత్కి తిప్పేసాంకి బైక్లో తగిలించినాడని చెప్పేసి ఇష్యూ ఉన్నిందంట. ఆ ఇష్యూ మీద అప్పుడప్పుడు చిన్న గొడవలు జరుగుతున్నాయి. దాని మీద ఈ రోజున వాళ్ళు మనసులో పెట్టుకొని ఈ రోజున ఈ విధంగా జరిగింది. దాని మీద విచారిస్తున్నాం. దీన్ని ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవం, జెండా వందనం చేసిన సీఎం కేసీఆర్. టీమ్ ఫర్ 4 ఔదార్యం, హైదరాబాద్ లో పేదల కడుపు నింపుతున్న వైనం.
త్యాగాల ఫలమే ప్రత్యేక రాష్ట్రమండలి నేతలు. దంతాలపల్లి ఘనంగా ఆవిర్భావ దినోత్సవం. తరలింపునకు బ్రేక్. పుంగనూరులో గోవులను కాపాడిన గో సంరక్షణ దళ్. అప్డేట్స్ కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.